అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కేవి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఫుల్ జోష్‌లో ఉంది. అయితే నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు పరిపాలనా విధానం మాత్రం ఎక్సలెంట్ అనే జెప్పాలి. ప్రజా దర్బార్‌ని ఏర్పాటు చేయడం, ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన. ఎందుకంటే సమస్య ఏదైనా వస్తే ఆ స్పాట్‌లో అక్కడికక్కడ పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ప్రజలకి కావాల్సింది ఇదే. ప్రతి నాయకుడు ఇలాగే పనిచేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. అలాగే నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ పేరట సమస్య అని చెప్పుకోవటానికి ఎవ్వరొచ్చినా సరే ఒకేలా ట్రీట్ చేస్తారు. వాడు పెద్దోడా, చిన్నోడా, నావోడా, అయినోడా, పగోడా అని కాదు. సమస్య అనేది వస్తే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే నారా లోకేష్ గారి దగ్గరికి ఇప్పుడు టూ వీలర్‌కి సంబంధించినటువంటి కొంతమంది కార్మికులు నారా లోకేష్ గారిని కలిసారు. అయితే నారా లోకేష్ గారిని కలిసిన తర్వాత యోగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు టూ వీలర్‌లకు సంబంధించినటువంటి మెకానిక్‌లకు వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తా అని చెప్పారు. అదేంటంటే BS6 మీద ట్రైనింగ్‌లు ఏర్పాటు చేస్తాం. BS6 వాహనాల మీద ట్రైనింగ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెక్స్టు స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను ఏర్పాటు చేసి మెకానిక్ సంబంధిత రంగాన్ని ముందుకు ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు సార్. ఇంకొకటేంటంటే వెల్‌ఫేర్ అసోసియేషన్ పెట్టి మెకానిక్‌లకి అండగా ఉంటామంటే మాకు వాగ్దానాలిచ్చారు. దయచేసి మా వాగ్దానాలు నెరవేర్చండి సార్ అంటూ నారా లోకేష్ గారి దగ్గరికి టూ వీలర్ మెకానిక్‌లు వెళ్లారు. అయితే నారా లోకేష్ గారు మాత్రం స్పష్టంగా ఒక్కటే చెప్పారు. మీరు ఎట్టి పరిస్థితిలో ఆధారపడవద్దు. ప్రభుత్వం ఏర్పడింది. 2 నెలలవుతుంది. ప్రతి సమస్యని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. కానీ టూ వీలర్ సంబంధించి నేను ఖచ్చితంగా మీకు మాటిచ్చా. యువగళం పాదయాత్రలో మీ అందరికి మాటిచ్చా. BS6 మీద ట్రైనింగ్ ఇస్తానని చెప్పా. ఖచ్చితంగా దాని గురించి చర్యలు తీసుకుంటాం. రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ టూ వీలర్ సంబంధించినటువంటి మెకానిక్‌లందరికీ వాగ్దానం చేశారు. మొత్తం టూ వీలర్ మెకానిక్‌లు సుమారు 10,00,000కి పైనే మెకానిక్‌లున్నారు. వీళ్ళందరికీ సంబంధిత ట్రైనింగ్ సెక్షన్‌లు ఏర్పాటు చేయడం, అంతేకాకుండా వెల్‌ఫేర్ అసోసియేట్ ద్వారా వీళ్ళు మీకు కొద్దిగా ఏవైనా బెనిఫిట్స్ కావాలంటే వాటిల ద్వారా మీకు అందేలా ప్రతీది చర్యలు తీసుకుంటాకి నారా లోకేష్ గారు సంసిద్ధమయ్యారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నారా లోకేష్ గారి దగ్గరికి సమస్యని చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్పాలి. మనం గత కొన్ని రోజులు బట్టి వార్తలు చూస్తా ఉన్నాం. ఎడారిలో చిక్కుపోయినోళ్ళని తీసుకురావడం, దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయడం, వాళ్ళ భవిష్యత్తుకి ప్రధాన బాటగా నారా లోకేష్ గారు నిలబడడం, ఇలాంటి ఒక్కటే కాదు. అధికారంలోకొచ్చిన 2 నెలల్లోనే నారా లోకేష్ గారి యొక్క పరిపాలన ఎక్సలెంట్‌గా ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఒక ఎత్తైతే నారా లోకేష్ గారు మాత్రం మరొక ఎత్తులా కనబడతా ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు పూర్తి ప్రాధాన్యత టీడీపీ ప్రభుత్వం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్‌ని స్వేచ్ఛగా వదిలేశారు. పరిపాలన చెయ్యి. నీ యొక్క సామర్థ్యం ఏంటో తెలియాలి. నువ్వు ప్రజల్ని ఎలా ట్రీట్ చేస్తావో, ఏ రకంగా మాట్లాడతావో, సమస్యను ఎలా పరిష్కరిస్తావో అని చెప్పి నారా లోకేష్ గారికి చంద్రబాబు గారు ఫుల్ సపోర్ట్ ఇస్తా ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. నారా లోకేష్ గారు తండ్రి ఎలా పరిపాలన చేశారో, చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉంటూ ఏ రకంగా అయితే పరిపాలన చేస్తా ఉన్నారో, నారా లోకేష్ గారు కూడా ప్రజల పట్ల అంతే అవగాహన కలిగి, సమస్య అని చెప్పుకోవడానికి ఎవరైనొచ్చినా సరే, అలాగే ట్రీట్ చేసి ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా అడుగులు వేస్తా ఉన్నారు. ఇది ఒక నారా లోకేష్ గారు కాదు, గెలిచిన ప్రతి టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే గాని, జనసేన సంబంధించిన ఎమ్మెల్యే, బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు గాని ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు చక్కగా పరిపాలన చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఎంత దారుణంగా పరిపాలన ఉందో మనందరం చూసాం. కానీ ఇప్పుడు ప్రజా సమస్యల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి, సమస్య అంటే దాన్ని వెంటనే పరిష్కరించేలా అడుగులు ముందుకు వేస్తూ, ప్రజా ఆదరణ పొందుతూ, కూటమి ప్రభుత్వం మంచి ఫామ్‌లో ఉందని చెప్పాలి. అయితే దీని మీద చాలామంది ప్రజా దర్బార్ మీద చాలా అపోహలు కూడా చేస్తా ఉన్నారు. పేరుకి మాత్రమే ప్రజా దర్బార్ అక్కడ సమస్యలేమీ తీరవు. ఏదో నారా లోకేష్ గారు ఏదో డప్పు కొట్టుకోవడానికి తప్ప అక్కడ ఏమీ లేదని చెప్పి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. ఎవడెన్ని వాక్కున్నా సరే, న్యాయం జరిగినోడే సాక్ష్యంగా మారతాడు. మనం చాలా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ప్రజా దర్బార్‌కి వెళ్ళిన ప్రతి ఒక్కరు మాకు న్యాయం జరిగింది. నారా లోకేష్ గారు చక్కగా రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్న వెంటనే మా అప్లికేషన్ స్వీకరించారు. స్వీకరించిన వెంటనే దానికి సంబంధిత అధికారులు నియమించారు. అక్కడే వాళ్ళకి ఫోన్‌లు చేస్తా ఉన్నారు. ప్రతిదాన్ని చక్కగా వెరిఫై చేస్తా ఉన్నారు. స్పాట్‌లో దానికి సంబంధించిన ప్రతీది న్యాయం జరుగుతుందంటే చాలా స్పష్టంగా ప్రజా దర్బార్ నుంచి బయటకొచ్చిన ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో కొంతమంది మాత్రం పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా! మురుగుతారు. కుక్కలు మురుగుతానే ఉంటాయి. అయి పట్టించుకోకూడదు. కానీ నారా లోకేష్ గారి పరిపాలన మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఎందుకంటే
తండ్రికి తగ్గ తనయుడు ఎలా ఉంటాడో నారా లోకేష్ గారిని చూపిస్తే సరిపోతుంది. కాబట్టి నారా లోకేష్ గారు చేస్తున్న పరిపాలన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే.